రైట్. ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోట్లు మార్చుకోవడానికి ఖాతాదారులందరికీ కూడా ఊరట కలిగించింది కేంద్రం. బ్యాంకులు ఈ సాటర్డే అండ్ సండే కూడా, అంటే శని ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయని చెప్పేసి ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ప్రజలంతా కూడా 500, 1000 నోట్లు బ్యాన్ చేసినటువంటి ఈ సందర్భంలో అవన్నీ కూడా మార్చుకోవడానికి శని ఆదివారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పేసి కేంద్రం ఇప్పుడే ఒక ప్రకటన ఇచ్చింది. అది మనం బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. ప్రస్తుతానికి బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా ఊరట లభించినట్లయింది ఈ ప్రకటనతో. ఇదే అంశంపై మరింత సమాచారం మా బిజినెస్ రిపోర్టర్ నవీన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. నవీన్, ప్రస్తుతానికి సాటర్డే అండ్ సండే కూడా బ్యాంక్స్ హాలిడే ఉన్నాయి, అలాంటిది వర్కింగ్ డేగా ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలు ఏమిటి, అలాగే ఏం జరుగుతోంది అనుకోవచ్చు? రమణ, అయితే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకు ఈ 100 రూపాయలు షార్టేజ్ కావడంతో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో మనకు ఈ టోల్ గేట్లు లాంటివి ఎత్తేయడం కానీ, లేకపోతే చాలా పెట్రోల్ పంపుల్లో మనకు 500, 1000 రూపాయలు మాత్రమే పెట్రోల్ నింపడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకు ఒకరోజు శుక్రవారం ఒక్కరోజే బ్యాంకులు మొదలైతే ఆ రోజు భారీ ఎత్తున అక్కడ తాకిడి ఉంటుంది, అక్కడ మనకు ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే సాటర్డే సండే సాధారణంగా సెలవులు ఉండేటివి. ఆ తర్వాత సోమవారం కూడా గురునానక్ జయంతి వస్తుంది కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు. సో ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజుల గిట్ట బ్యాంకులో సెలవులు ఇస్తే మార్కెట్ లో 100 రూపాయల నోట్లు బాగా తక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా కొత్త నోట్లు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండే అవకాశం ఉన్నందున ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంది. శనివారం అదేవిధంగా ఆదివారం ఏదైతే బిజినెస్ అవర్స్ ఉంటాయో 9:30 to 5:30 ఏ రకంగా అయితే సాధారణంగా బ్యాంకులు వర్క్ చేస్తాయో అదేవిధంగా ఈ శనివారం అదేవిధంగా ఆదివారం బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని చెప్పేసి ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీంతో సామాన్యులకు చాలా ఊరట కలగనుంది. వారు బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు సాధారణంగా వితౌట్ పాన్ కార్డు 4000 రూపాయలు కానీ, ఇప్పుడు అదేవిధంగా పాన్ కార్డు సమర్పించి 10,000 రూపాయలు కానీ ఒకటే రోజు తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది బ్యాంకులు. ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తాం రమణ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.